హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రిక్కీ జరిగిందా? ఇప్పుడు జన సైనికుల్లో చాలా పెద్ద అనుమానం ఇది. పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉంది. పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొంతమంది ఏదేదో ప్లాన్లు చేస్తున్నారు. ఇది చాలామంది జన సైనికులు ఈ అనుమానం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇటీవల ఆయన కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా రాజోల్లో ఆయన పర్యటన కొనసాగినప్పుడు ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గరగా అనుమానాస్పదంగా తిరిగాడు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కార్యాలయం గమనించి కోనసీమ జిల్లా ఎస్పీకి రిపోర్ట్ చేసింది. సెక్యూరిటీని దాటి మరీ ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అతి దగ్గరగా అనుమానాస్పదంగా తిరిగాడు. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఎందుకు అలా తిరిగాడో ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మరి డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా స్పందిస్తారు కదా. వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఆ అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి వైసీపీ కార్యకర్త, రాజోలికి సంబంధించిన వ్యక్తి అని తెలిసింది. వైసీపీ కార్యకర్త అయి ఉండి పవన్ కళ్యాణ్ గారికి అతి సమీపంగా ఎందుకు వచ్చాడు? సెక్యూరిటీని దాటుకొని మరి పవన్ కళ్యాణ్కి అతి దగ్గరగా ఎందుకు తిరిగాడు? ఇక్కడే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా అరకు ఆ ఏరియాలో తిరిగినప్పుడు, ఏజెన్సీ గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరిగినప్పుడు ఒక వ్యక్తి తన పోలీస్ అధికారిని అని చెప్పి తప్పుడు ఐడి కార్డు తోటి ఒక తప్పుడు పోలీసు డ్రెస్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి అతి సమీపంగా వెళ్ళాడు. తర్వాత అతన్ని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఏమైనా రిక్కీ నిర్వహిస్తుందా? ఇక్కడ ఒక అనుమానం పెద్ద ఎత్తున జన సైనికులు కలుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు, కుప్పం పర్యటనలో నారా భువనేశ్వర్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. నిజానికి ఒక సీఎం సతీమణి అయి ఉండి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని కామెంట్ చేయడం అంటే ఒక పెద్ద సంచలనమైన మాటగా దీన్ని చూడాలి. మా కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి, అయినా సరే భయపడేది లేదు, బెదిరేది లేదు, ప్రజల కోసమే బతుకుతామని. అంతకంటే ముందు 2 రోజుల ముందు విజయవాడ సిటీలో, ఏలూరు, కాకినాడ అర్బన్ ప్రాంతాల్లో 53 మంది నక్సలైట్లు ఇల్లు రెంట్కి తీసుకొని నివాసం ఉంటున్న విషయాన్ని పోలీసులు గమనించారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. మామూలుగా అర్బన్ ప్రాంతాల్లోకి నక్సలైట్ రావటం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు షెల్టర్ ఇచ్చే తప్ప అంత అవకాశం ఉండదు. మీ అందరికీ తెలిసిన విషయమే, నక్సలైట్కి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో టార్గెట్. గతంలో చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేయటం కోసం అరపిల్లో బ్లాస్ట్ కూడా చేశారు. కానీ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి వాళ్ళకి టార్గెట్. ఈ మధ్యకాలంలో రంపచోడవరంలో మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు, మావోయిస్టుల కీలకమైన నాయకుడు హిడ్మాని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళకు డైరీ దొరికింది. ఆ డైరీలో కూడా అనేక విషయాలు బయటకు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఆ డైరీ ఆధారంగానే 53 మంది మావోయిస్టుల్ని ఆ రోజు వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. అయితే వీళ్ళు అర్బన్ ప్రాంతాల్లోకి రావడానికి ఎవరో సహకరించుంటారు అనేది ఒక అనుమానం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న రిక్కీ. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయటం కోసం సీఎంని, డిప్యూటీ సీఎంని టార్గెట్గా చేసుకొని ఎవరైనా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇలా రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. గతంలో ఇలాంటి కల్చర్ రాష్ట్రంలో ఉంది కాబట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళలో 6 మరణం కావచ్చు, ఇటీవలే పరకామణి కేసులో సాక్షిగా ఉన్నటువంటి కంప్లైంట్ దారైనటువంటి సిఐ సతీష్ మరణం కావచ్చు. ఇవన్నీ చూసుకున్నప్పుడు దేనికైనా తెగించే వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, ఎంతకైనా తెగించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు సామాన్యులు కాబట్టి ఈజీ అయింది. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వెనకాల సెక్యూరిటీ ఉంటుంది, అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నం మాత్రం జరుగుతుందా? ఇక్కడ ఒక అనుమానం జరుగుతూ ఉంది. చాలామంది అనుమానం కలుగుతూ ఉంది.
ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయనకి Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు. దాన్ని Z కేటగిరీ సెక్యూరిటీ చేయాలని అనుకుంటున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పెంచాలని. కాకపోతే ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సెక్యూరిటీని పక్కన పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖు ప్రజల సేవతో పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్నదాత సుఖీభావలో పాల్గొంటున్నారు. డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుతున్నారు. సామాన్యుడిలాగా ఆటోలో ప్రయాణిస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులతో కలిసి తిరిగారు. తర్వాత మొన్న 2 రోజుల క్రితం కొబ్బరి రైతులతోటి రాజోల్లో డైరెక్ట్గా వాళ్ళతో సమావేశమయ్యారు. వాళ్ళు ప్రజలతో కలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజలతో కలవటం అనేది ఒక మంచి పరిణామం. కాకపోతే ఇబ్బందిని తలపెట్టే వాళ్ళు ఉన్నారు కదా అని ఒక భయం ఉంది. మరి ఇప్పుడు ఆ భయం రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి సెక్యూరిటీ పెంచబోతున్నారు రాబోయే కాలంలో చూడాల్సింది. కానీ ఏదేమైనా వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం వాళ్ళ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మీకు ఏమైనా కనపడుతున్నాయా? ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారని మీకు అనిపిస్తుందా? మీకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.